విద్యతో వ్యాపారం చేస్తున్న ట్రినిటీ ప్రైవేట్ పాఠశాలపై ఎస్ఎఫ్ఐ నాయకులు పాఠశాలకు సంబంధించిన బుక్స్ గోదాము ముందు ధర్నా చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ట్రినిటీ హైస్కూల్ యాజమాన్యం స్కూల్ బయట ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా స్కూల్ లోగోలను ముద్రించిన నోట్బుక్స్ మరియు పాఠ్యపుస్తకాలను అధిక రేట్లకు అమ్ముతూ పేద విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని, బుక్స్ స్కూల్లో అమ్మితే సమస్య వస్తుందని స్కూల్ బయట ఒక గోదాం ఏర్పాటు చేసి అందులో యాజమాన్యమే ట్రినిటీ లోగో ముద్రించిన పుస్తకాలను అక్రమంగా అమ్ముతున్నారని అన్నారు. ఎంఈఓ, డీఈఓ పట్టించుకోవడం లేదని వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ప్రైవేట్ పాఠశాలకు వత్తాసు పలుకుతున్న అధికారులను సస్పెండ్ చేయాలని, అదేవిధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న మరియు అక్రమంగా అధిక రేట్లకు బుక్స్ అమ్ముతున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై చర్యలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఇది మీ పరిధిలో లేదన్నారు, కలెక్టర్ తోటి తెచ్చుకుంటాం. విద్యార్థులతో చెలగాటమా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ట్రినిటీ స్కూల్ యాజమాన్యం ఈరోజు విచ్చలవిడిగా విద్యను వ్యాపారం చేస్తూ స్కూల్లో ఉన్న బుక్కులను, పుస్తకాలను మరియు స్టేషనరీ వ్యాపారంగా చేసి ఈరోజు విద్యను వ్యాపారంగా చేసి అమ్ముతున్న ట్రినిటీ స్కూల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎంఈఓ గారిని డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా స్థానికంగా ఎంఈఓ గారు స్పందించకపోవడం సిగ్గుచేటు. ఈ యొక్క విద్యను వ్యాపారం చేసి విద్యార్థులను అలాగే తల్లిదండ్రుల మీద అధిక భారం మోపుతూ ఈరోజు చదువుకు దూరం చేస్తున్న ట్రినిటీ స్కూల్ యాజమాన్యం పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము అనేక మార్లు కూడా విజ్ఞప్తి చేసినాం. కానీ నేటి కూడా కలెక్టర్ గారు, ఎంఈఓ, డిఓ గారు కుమ్మక్క ఈ యొక్క స్థానికంగా ఉన్న ట్రినిటీ స్కూల్ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు. తక్షణమే ఎంఈఓ గారు స్పందించి స్థానికంగా ఉన్న ఈ యొక్క స్కూల్ మీద తక్షణమే పర్మిషన్ రద్దు చేయాలని, అలాగే పుస్తకాలు అమ్ముతున్న ట్రినిటీ స్కూల్ యాజమాన్యం పైన వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం ఉంది వైఖరి నిరసిస్తూ ఈరోజు స్టేషనరీ ఏదైతే మేము ఆందోళన కార్యక్రమం నిర్వహించాము, యాజమాన్యం మేము ఇదే దందా నడిపిస్తాం, నేను ఇదే వ్యవహరిస్తాను అనేసి మాతో వాదవాదన చేయడం జరుగుతుంది. దీన్ని తక్షణమే ఆ యొక్క యాజమాన్యం మాకు క్షమాపణ చెప్పి ఈ యొక్క స్టేషనరీ బంద్ చేయాలని మేము ఎంఈఓ గారికి తక్షణమే విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఏడల రానున్న రోజుల ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని తెలియ